Good evening, everyone. So let us start the class. Consider the following statements. Fundamental rights guarantee social democracy. Directive principles of state policy guarantee political democracy. ఇవి రెండు ఇంటర్చేంజ్ చేసిన ఆప్షన్స్. ఫండమెంటల్ రైట్స్ వల్ల మనకు పొలిటికల్ డెమోక్రసీ వస్తుంది. వీ కెన్ హ్యావ్ అవర్ రైట్స్, పొలిటికల్ రైట్స్ ఆల్సో వీ హ్యావ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది మనకు. మనం ఎన్జిఓస్ ఫామ్ చేయొచ్చు. అవన్నీ మనకు ఫండమెంటల్ రైట్స్ ద్వారా గ్యారంటీ చేశారు కాబట్టి మన పొలిటికల్ రైట్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్ ద్వారా సేవ్ చేయడం జరిగింది. అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి స్టేట్ పాలసీ, అవి గవర్నమెంట్ కి సూచిస్తున్నాయి కాబట్టి అలాంటి సూచనలు సోషల్ డెమోక్రసీకి దారితీస్తాయి. అంటే సోషల్లీ ఎవ్రీబడి షుడ్ బి advanced. I mean, everybody should be free to exercise their choice, and everybody should be able to have equality, and we have to strive for that kind of equality. That is what is the example of social democracy. So interchange any options. So which of the following is correct? Ante both are wrong, because directive principles promote social democracy, fundamental rights promote political democracy. Article 13 of the Constitution of India says that all laws inconsistent with or in derogation of any fundamental rights shall be null and void. Idi Article 13 యొక్క సారాంశం. With reference to the Article 13, which of the following is true? First one, ఒక లాని void and unconstitutional అని డిక్లేర్ చేయడానికి సుప్రీం కోర్ట్ కి మాత్రమే అధికారం ఉంది. No, even High Court also can declare. So this is wrong. The term law in the article includes only laws made by the legislatures and ordinances by president or governors. ఇది కూడా తప్పు. జ్యుడిషియల్ రివ్యూ అంటే జ్యుడిషియరీకి మన ఇండియాలో పార్లమెంట్ లేకపోతే మన స్టేట్ లో అసెంబ్లీ అయినా లాస్ పాస్ చేస్తే వాటిని ఒకవేళ ఆ లాస్ అనేవి అన్కాన్స్టిట్యూషనల్ గా ఉన్నట్లయితే, దే ఆర్ నాట్ కాన్స్టిట్యూషనల్ ఆర్ దే ఆర్ వైలేటింగ్ ద న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి సుప్రీం కోర్ట్ తలుచుకుంటే, లేకపోతే అది ఫండమెంటల్ రైట్స్ కి అగేన్స్ట్ గా ఉన్నట్లయితే మన గవర్నమెంట్స్ ఏమైనా లాస్ పాస్ చేశారు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ కానీ మన పార్లమెంట్ కానీ వాళ్ళు పాస్ చేసిన లాస్ ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ కి అగేన్స్ట్ గా ఉంటే దానిని హైకోర్టు, సుప్రీం కోర్ట్ బోత్ కెన్ క్యాన్సల్. సో అలాంటివి కేవలం లాస్ తోనే మాత్రమే కాకుండా, ఆ లా అంటే కేవలం లెజిస్లేచర్ పాస్ చేసిన లా అంటే పార్లమెంట్ లేకపోతే అసెంబ్లీ కానీ పాస్ చేసిన లా మాత్రమే కాదు, ఇట్ కెన్ ఇంక్లూడ్ ఎనీ ఆర్డర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆల్సో, ఏదైనా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా కావచ్చు. సో కేవలం లాస్ మాత్రమే కాదు, బై లాస్ కూడా వస్తాయి. సి హియర్, రెగ్యులేషన్స్ వస్తాయి, గవర్నమెంట్ పాస్ చేసిన నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా జ్యుడిషియరీ తలుచుకుంటే క్యాన్సల్ చేయొచ్చు. ద జ్యుడిషియరీ కెన్ క్యాన్సల్ ఆల్ దీస్ యాక్ట్స్ ఇఫ్ దే ఆర్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్. ఇది జ్యుడిషియల్ రివ్యూలో ఒక పార్ట్. సో ఆన్సర్ ఇస్ నైదర్ వన్ నాట్ టూ. థర్డ్ క్వశ్చన్, కాంకరెంట్ లిస్ట్ ఏదైనా మ్యాటర్ ఉంటే దాని మీనింగ్ ఏంటి? As I told in the previous class, we have three types of list: union list, state list, concurrent list. We have these three types of lists. So union list law, parliament can make the laws. State list law, parliament and state assembly can make the law. అదే కాంకరెంట్ లిస్ట్ లో ఒక సబ్జెక్ట్ ఉన్నట్లయితే బోత్ సెంటర్ అండ్ స్టేట్ ఇద్దరు కూడా లా పాస్ చేయొచ్చు. సో దట్ ఈస్ కాంకరెంట్ లిస్ట్. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఒక లా పాస్ చేసింది, యూనియన్ గవర్నమెంట్ ఒక లా పాస్ చేసింది, ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉన్నట్లయితే సెంట్రల్ లా విల్ ప్రివేల్. సో మన స్టేట్ గవర్నమెంట్, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు ఒకే మ్యాటర్ మీద ఒక లా పాస్ చేశారు. ఆ టూ లాస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సేమ్ సబ్జెక్ట్ ఉంది కానీ ఇద్దరి లాస్ వేరువేరుగా ఉన్నాయి. సో అలాంటి టైంలో సెంట్రల్ లా విల్ ప్రివేల్. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో హియర్ ద ఫస్ట్ ఆప్షన్ is saying state law will prevail. It is wrong. Now let us see the second point. In case of between a central law and a state law over a period over subject in concurrent list, central law always prevails. Actually the answer should be B here. So I think the question should be different, because Government of India Act 1935 provided for a threefold division of subjects with concurrent list. No, this is wrong. With concurrent list it did not provide. Government of India Act లో కూడా మూడు రకాల లిస్ట్స్ ఉండేవి, కానీ విత్ ఇన్ కాంకరెంట్ లిస్ట్ మూడు కాదు, ఓవరాల్ గా మూడు ఉండేవి. ఓకే, so this option is wrong. So answer should be here B. The answer is B. So please note it down, or have to correct this basically. So answer is B for this, because central law state law conflict ఉన్నట్లయితే central law prevail అవుతుంది, state law కాదు. Last point,
In case of conflict between union list and concurrent list prevails. This nonsense statement. This is okay. C also nonsense statement. Answer should be B here. So if you read the explanation, it will be clear here. Central law will prevail over state law. Okay, except when, for example, Jallikattu time లో ఏమైంది, సేమ్ బుల్స్ ని బ్యాన్ చేయాలి మనం పర్ఫార్మింగ్ యానిమల్స్ గా అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక లా పాస్ చేసింది. తమిళనాడుకు కావాల్సింది ఏంటి, లేదు మాకు జల్లికట్టు కావాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సేమ్ మ్యాటర్, కాంకరెంట్ లిస్ట్ మ్యాటర్. ఒక ఎక్సెప్షన్ ఏముందంటే, స్టేట్ లో గవర్నర్ క్యాన్ రిజర్వ్ దిస్ బిల్ ఫర్ ప్రెసిడెంట్. అంటే ఈ బిల్ ని ప్రెసిడెంట్ దగ్గర తీసుకెళ్లి మనం ఆమోదం తీసుకున్నట్లయితే అప్పుడు స్టేట్ లా ప్రివేల్ అవుతుంది. ఒకవేళ సెంటర్ కి స్టేట్ కి కాన్ఫ్లిక్ట్ ఉన్నట్లయితే ఒక లాలో, అప్పుడు సెంట్రల్ లా ప్రివేల్ అవుతుంది కదా. కానీ తమిళనాడులో వాళ్ళు జల్లికట్టు వాళ్ళకి కావాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఈ పర్టికులర్ లా ని గవర్నర్ హ్యాస్ రిజర్వ్ ఫర్ ద ప్రెసిడెంట్ కి పంపించారు. ప్రెసిడెంట్ అప్పుడు ఆమోదం ఇస్తే అప్పుడు స్టేట్ లా ప్రివేల్ అవుతుంది. That's the answer here. Please pay attention for this particular question. Fourth question, ఇక్కడ ర్యాంక్స్ గురించి క్వశ్చన్ వచ్చింది. సో ఇండియాలో మనం ఒక కైండ్ ఆఫ్ ఫార్మాలిటీ అనమాట, మనం ర్యాంక్ ఆధారంగా మనం వాళ్ళకి మనము రెస్పెక్ట్ కూడా ఇస్తాం. మనం ఆనరీ ఒక ప్రోటోకాల్ ప్రకారం, ప్రోటోకాల్స్ లాగా ఉంటాయి. సో అందులో చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రెసిడెంట్, దెన్ వైస్ ప్రెసిడెంట్, ఇలా తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఇలా వస్తారు. సో అందులో మనం ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చామంటే, చీఫ్ జస్టిస్ ర్యాంక్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ర్యాంక్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీకర్ ఆఫ్ లోక్సభ ర్యాంక్. మన ఇండియాలో లోక్సభ స్పీకర్ కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం. మనం వీ హావ్ గివెన్ ఎ వెరీ బిగ్ ద నేమ్ ఆర్ ద పొజిషన్ ఫర్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ. ర్యాంక్ లో ఇద్దరు ఒకే సమానంగా ఉంటారు. ఓకే, దే ఆర్ ప్లేస్డ్ ఎట్ 7th ర్యాంక్. జస్ట్ ప్రోటోకాల్ కోసం అనమాట. ఓకే, ప్రోటోకాల్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఎవరు రావాలని చెప్పేసి ఇలా ర్యాంక్స్ లో ఫస్ట్ ప్రెసిడెంట్, దెన్ వైస్ ప్రెసిడెంట్ అలా ఉంటారు. ఓకే, దెన్ ఫార్మర్ ప్రెసిడెంట్స్, దెన్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్ దట్. సో this means he has a higher rank than all cabinet ministers except PM. Okay, and something is there here. Okay, the concept of right to education. The concept of right to education is guaranteed by Article 21A. Yes, we know that. Okay, so 21A is the article which is related to the right to education. This was a recent amendment, and which of the following is correct? The right covers not only elementary education but also higher education. And yes, the right to education is also embodied in direct principles and fundamental duties. Yes. So no, fundamental duties, yeah, it is there. So answer should be B. Oh, why they have given higher education? Ledu. Can anyone check Article 21A? Kumar, are you there? Nobody is there. Huh? So just a second, please. Let me just verify. Just a second, please. So yeah. Okay, fine. So that actually it covers only elementary education. So it's not higher education. Yes, 14 years వరకు కాబట్టి I thought high school అంటే higher education అని కన్ఫ్యూజ్ అయ్యాను. So yes, it is 14 years. So the answer is only B, because not only elementary education but also higher education. Higher education means after this 14 years you will have your higher education, right? So just brain freeze moment for me. Sorry about that. So the answer should be 2. Right to education is there in the directive principles as well as fundamental duties. Both it is present. So here the explanation is there. Right to covers only elementary education. Yes. In DPSP under Article 45 and fundamental rights under fundamental duties under Article 51, this concept is present. The articles talking about 45, state should provide free and compulsory education. 51A fundamental duty entante, every citizen should provide opportunities for their children or ward between the age of 6 and 14 years. Same we have incorporated here. And for this purpose, we have brought an act in 2005, Right to Education Act. So as you know, in the private schools also 25% reservation is given for the backward sections of society, the poor people. Prohibition of Binami Property Transactions Act. బినామీ అంటే మనకు తెలుసు, అంటే పేరు ఉండదు వాళ్ళకి, కానీ మనం వాళ్ళ పేరు మీద మనం ప్రాపర్టీ కొనేస్తాం.
అంటే మన పేరు మీద ఉండదు ప్రాపర్టీ, వేరే వాళ్ళ పేరు మీద మనం అతన్ని మనం ఇలా ప్రాపర్టీ మనం కొనేసి you try to do this evade the eyes of the government. So binami is that particular name for that particular act which we do, where we amass lot of property under somebody else's name, and that person may or may not know, but prohibition of binami property అంటే మనం ప్రాపర్టీ మనం ట్యాక్స్ ని evade చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం స్టాప్ చేయాలంటే ఏం చేయాలి? This kind of act has been brought. So as per this act, a property transaction is not treated as binami if the owner of property is not aware. అలాంటిది ఏం లేదు. Aware or not aware, if it is a binami property, it is completely gone. So first one is wrong. Properties held binami are liable for confiscation by the government. Yes, binami properties unte government danni తీసుకుంటుంది. So second option is right. Third option, that act provides for 3 authorities for investigations, but there is no provision for appellate mechanism. Wrong. Appeals మనం చేసుకోవచ్చు. Appellate అంటే ఏంటి? Appeals చేసుకోవడం. So it is there for us. So option is only to B. ఇలాంటి క్వశ్చన్స్ యూపీసీ క్వశ్చన్స్ అన్నమాట. బేసికలీ tax revenue as a percentage of GDP of India has steadily increased. Steadily decreased అంటే యూజువల్లీ రాంగ్ ఉంటాయి అవి. సో అలా మనం చూసి ఆన్సర్ స్టిక్ చేయొచ్చు. మోర్ ఆర్ లెస్ ఇండియాలో ట్యాక్స్ రెవెన్యూ పెరిగిందా అని చెప్పేసి స్టడీగా ఇంక్రీజ్ అయిందని చెప్పేసి అంత ఇంక్రీజ్ కాలేదు. అప్స్ అండ్ డౌన్స్ ఆర్ దేర్. Fiscal deficit also in India has not steadily increased also. We have managed to control fiscal deficit in India, fiscal deficit. So answer is none of this. Unnat Bharat Abhiyan, ఇది కూడా 2016 prelims question. So Unnat Bharat Abhiyan scheme యొక్క purpose ఏంటి అంటే లిటరసీ నో, కనెక్టింగ్ హైయర్ ఎడ్యుకేషన్. ఎస్, ఉన్నత భారత్ అభియాన్ హైయర్ ఎడ్యుకేషన్స్ ని మనం ఏం చేస్తాం, ఇన్స్టిట్యూషన్స్ ని, పెద్ద కాలేజెస్ ని, యూనివర్సిటీస్ ని మనం లోకల్ కమ్యూనిటీస్, రూరల్ డెవలప్మెంట్ కోసం మనం వాడుకుంటాం వాళ్ళ సర్వీసెస్. సో connecting higher education institutions with local communities. Why? Because we want to develop the rural areas to appropriate technologies. So answer should be B. The answer is B here. National Investment Infrastructure Fund also asked in 2017 exam. So ఇది మనం డెవలప్మెంట్ పర్పస్ కోసం క్రియేట్ చేసుకున్న మన ఫండ్. ఇది నీతి ఆయోగ్ అస్సలు కాదు, 4 లక్షల కోట్లు కాదు, అది 40,000 crores ఫండ్. అది 2015-16 బడ్జెట్ లో మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేసాం. అండ్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మనం ఈ ఫండ్ మనం క్రియేట్ చేసాం. 10th క్వశ్చన్, నేషనల్ న్యూట్రిషన్ మిషన్. ఇది కూడా యూపీఎస్సీ క్వశ్చన్. సో నేషనల్ న్యూట్రిషన్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటివి? కొంచెం టఫ్ గా ఉంటుంది క్వశ్చన్. టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ malnutrition, ఎస్. టు రెడ్యూస్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ అనీమియా, ఓకే, సో ఇట్ ఈస్ రైట్. అండ్ టు ప్రమోట్ ద కన్సంప్షన్ ఆఫ్ మిల్లెట్స్, నో, మిల్లెట్స్ ని ప్రమోట్ చేయడం అని కాదు, ఇట్ ఈస్ రాంగ్. To promote the consumption of poultry eggs, yes, 1, 2, 4 should be the answer. It's C. ఇది డైరెక్ట్ స్కీమ్ యొక్క క్వశ్చన్ అనమాట. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటివి? విద్యాంజలి యోజన, అనదర్ గవర్నమెంట్ స్కీమ్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇన్ ఇండియా has made this scheme because to enable the famous foreign education to open campuses in India. No. To increase the quality of education in government schools by taking help from private sector. Yes. అంటే మన గవర్నమెంట్ స్కూల్లో చాలా చోట్ల మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది కరెక్ట్. అది విద్యాంజలి యోజన యొక్క పర్పస్ అదే. టు ఎంకరేజ్ వాలంటరీ మానిటరీ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ టు ఇంప్రూవ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. నాట్ ఎగ్జాక్ట్లీ, బికాస్ ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ money and contributions. If anybody interested, they can give, but the main purpose is only to do this. So answer should be 2 only. Okay, so targeted at primary class and upper secondary schools also, it's fine. Bay of Bengal is colder than, అంటే why eastern coast of India? మనం చూసుకున్నట్లయితే ఒడిషా అక్కడ ఎక్కువగా డిస్ట్రక్షన్ బాగా ఉంటుంది, సైక్లోన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. ఎందుకు? జాగ్రఫీ క్వశ్చన్. Bay of Bengal is colder than Arabian Sea. No. To form these cyclones, you need some warmer thing. So Bay of Bengal is warmer than Arabian Sea. So option is wrong here. Cold sea surface is ideal platform for cyclones. No, warm ga unte cyclones form aithayi. So this also is wrong. Answer should be D. So that is see, warm temperature is ideal platform for cyclones. What are anticyclones? See here, the diagram is there here. Anticyclones are the opposite of a cyclone. Yes, it has an inward spiraling air circulation. No, it is outward spiraling air circulation around a high pressure center.
ఇక్కడ హై ప్రెషర్ సెంటర్ దగ్గర ఇలా అవుట్వర్డ్ వెళ్తున్నట్లయితే అది యాంటీ సైక్లోన్ అవుతుంది. ఇన్వర్డ్ మూమెంట్ ఉన్నప్పుడు అది లో ప్రెషర్ లో అది సైక్లోన్ గా మారుతుంది. ఇది ఓకే. సో ద విండ్ ప్రెషర్, when the pressure is very low here, low pressure usually creates the precipitation, the rainfall, and the same happens here. The movement of air is going inwards and the cyclone is formed. Anti-cyclone ante movement of wind is diverging, going outwards towards this high pressure center. So the answer is B here. 14th question, public distributions system in India. The questions from economy here. సో ఇండియాలో ఎలాంటి ఇనిషియేటివ్స్ మనం తీసుకున్నాం, పబ్లిక్ కి మనం డైరెక్ట్ గా ఆ రైస్ గ్రెయిన్స్ కానీ వాట్ ఎవర్ ద గ్రెయిన్స్ ఆర్ దేర్, ద ఫుడ్ ఇస్ దేర్, వీఆర్ ట్రైంగ్ టు సప్లై టు ద పూర్ పీపుల్ ఇన్ ఇండియా. సో రీవాంప్డ్ PDS, yes. Targeted PDS, National Food Security Act 2013, yes. All these are measures which the government of India has brought to strengthen and streamline the public distribution system in India so that no person should be hungry. Okay, for the underprivileged classes we have to focus on. So under the targeted system we have above the poverty line and below the poverty line. So 35 kgs of rice we will give for the below poverty line category. The question is related to the targeted public system. First, it is the government initiative operated only by union government. No, union government will supervise. State governments also are participants in the public distribution system. So first option is wrong. PUCL versus Union of India case, Supreme Court said right to food is important for right to life, Article 21. Yes, so it is right. Right to food is related to right to life, Article 21. Yes, factual question. So 2 and 3 are the right answers. Yes, D is the right answer here. So the explanation part is given also here, same point. Okay, what we discussed. What are the benefits of this scheme? It helps in maintaining food security. Yes, everybody will get food. It helps in making sure food is available for the poor. Yes, at affordable prices. Yes, it maintains stock of food grains, buffer stock. It will be helpful for us when there is some kind of problems. So buffer stock of food grains, because we take all the food grains, we procure the food grains from the farmers, so it will help us during lean season of crop production. Yes, 3 options are also correct here, but they are asking incorrect. Nothing is incorrect, so answer should be D. Sorry, C, because none of the above is incorrect. All are correct options. One nation, one ration card scheme. Recently Modi government has brought this. Ante manam ekkadunna kuda manam ration card tho manam dwara manam food grains manam teesukovachu. You need not be going to your own town and village to get the ration. Meeru aa card mee daggara unte, see, beneficiaries of one state can get their rations in other states also, where the ration card was originally given. So answer is correct. Ekkadaina manam unna kuda manam ration card unte, ఫర్ ఎగ్జాంపుల్ లేబరర్స్ ఆర్ దేర్, వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళకు రేషన్ కార్డ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది, కానీ ఇక్కడ వాళ్ళకు రేషన్ దొరకదు. సో అందుకే అలా ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళకు అక్కడ వాళ్ళకు ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ స్కీమ్ ఇస్ ఇంప్లిమెంటెడ్ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఎస్, బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ హియర్. 18th question, global hunger index. India has got a very bad rank in this, 102nd position out of 117 countries. Yes, option 1 is correct. Indicators for index అంటే ఈ ఇండెక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? చైల్డ్ మోర్టాలిటీ, ద పర్సన్ child dying below 5 years, most vulnerable period when they are less than 5. Undernourishment, not getting enough food. Yes. Child wasting ante having less weight for their age. Child stunting ante child wasting should be for height. Actually, this is something wrong is given here. Child wasting means ఉన్న హైట్ కి తక్కువగా వెయిట్ ఉండడం. చైల్డ్ స్టంటింగ్ అంటే తన ఏజ్ కి తక్కువ హైట్ ఉండడం, స్టంట్ అయిపోతున్నాడు అంటే పొట్టిగా అయిపోతున్నాడు. సో దిస్ ఇస్ ఆల్సో ఏజ్ కి తక్కువ హైట్ ఉండడం. ఇక్కడ కూడా హైట్ కి తక్కువ వెయిట్ ఉండడం, అతను హైట్ ఎక్కువ ఉన్నా కానీ వెయిట్ తక్కువగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఆ వేస్టింగ్ లో ఇండియా ఇస్ number 1 in South Asia and number 2 in the world when it comes to child wasting. Very, very horrible statistics. So both options are correct here. So this particular publication is prepared by who? Concern Worldwide and Welt Hunger Hill Life German organizations. Okay, Global Hunger Index. And next question, different models of PPP. Why we use PPP? Why we use? Because public private partnership model ante government దగ్గర ఫైనాన్సెస్ తక్కువగా ఉన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళతో కలిసి ప్రాజెక్ట్ చేస్తుంటుంది. సో ఇవన్నీ కరెక్టే యాక్చువల్లీ చూసుకున్నట్లయితే. నాన్ గవర్నమెంట్ రైల్వే మోడల్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
PPP models. So no need to go into details of all this. They won't be asked in the exam. Just the names of different PPP models are given here. Next question. Which of the following committee recommended for merging of railway budget with the union budget? ఇంతకు ముందు ఉన్న ఆక్వర్త్ కమిటీ ప్రకారం అయితే అది సెపరేట్ గా ఉండేవి రైల్వే బడ్జెట్ అండ్ with the union budget. Kani recently what happened, the government a few years ago, they have merged both of the budget. Now we are getting both union budget along with the railway budget. So both options, both budgets we are getting at the same time. Which committee has given? The answer is not there here. It is Vivek Debroy committee, Niti Aayog member. He was earlier, and he and economist Kishore Desai వాళ్ళు ఇచ్చిన recommendations ప్రకారం గవర్నమెంట్ ఏం చేసింది, ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ద్వారా ఈ రెండు బడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిక్స్ చేసి ఒకేసారి ఇస్తుంది. ఇంతకు ముందు సెపరేట్ గా ఇచ్చేవాళ్ళు. ఓకే, సో దట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్. దెర్ ఈస్ వన్ ప్రాబ్లమ్ ఐ థింక్ హియర్. సో give me a second, I will just tell you regarding the rank. Okay, so if you just give me a second, I will check the rank of presidents for Chief Justice of India and okay, and anybody has any doubts, you can ask me. If anybody has any question, you can ask me. If anybody is there actually in the class, I don't know how many are there. 4 to 9 repeat అయిపోయింది కదా, అంటే రికార్డెడ్ ఉంది కదా క్లాస్, యూ కెన్ లిసన్. మళ్ళీ see, this class will be uploaded in your app. Okay, so don't worry. మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. KP sir has some class, it seems now, so don't worry Kumar, the class I will just tell Srikanth to upload the class in the app. Just a second. There is one question here, fourth question లో ఒక ర్యాంక్ అండ్ ఆర్డర్ ఒక మిస్ అయింది. 6th ర్యాంక్ యాక్చువల్లీ అది. సో ఇది 7th కాదు, ఇది 6th ర్యాంక్. 6th ర్యాంక్ here it is given, rank number 6. ఒకేసారి 7th వచ్చింది, ఇక్కడ 6th వచ్చింది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ద ర్యాంక్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. వీళ్ళిద్దరికి కలిపి 6th ర్యాంక్ లో ఉంటారు. ఫస్ట్ ర్యాంక్ అంటే ప్రెసిడెంట్, సెకండ్ ర్యాంక్ వైస్ ప్రెసిడెంట్, థర్డ్ ప్రైమ్ మినిస్టర్, ఫోర్త్ గవర్నర్, ఫిఫ్త్ ఫార్మర్ ప్రెసిడెంట్స్. So of course this level of details they won't ask, but remember at least first 6 or 7 ranks, it is important. Protocols ki help avutundi ranks. Okay, so I'll ask them to make the corrections here. So okay, I will see you in the next class tomorrow. Thank you.